నమస్తే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అదేనండి సర్ గురించి చాలా మందికి తెలుసు. ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాలలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఓటర్ల జాబితాను సవరించనున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఇప్పటికే బీహార్లో అమలు చేశారు కూడా. అప్పట్లో 67 లక్షల మంది ఓటర్లను తొలగించారు. అది పెద్ద వివాదంగా కూడా మారింది. అయినా సరే కేంద్ర ఎన్నికల సంఘం ముందుకే వెళ్ళింది. అయితే ప్రస్తుతం త్వరలోనే ఎన్నికలు జరగనున్న ఇటు తమిళనాడు, అటు పశ్చిమ బెంగాల్ సహా 9 రాష్ట్రాలలో సర్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలోనూ సర్ ప్రక్రియను నిర్వహించే ఉద్దేశంలో ఉంది ఎన్నికల సంఘం. ఇక 2 తెలుగు రాష్ట్రాలలోనూ సర్ ప్రక్రియను చేపట్టేందుకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అయిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 2 రాష్ట్రాలలోని బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కూడా ఇచ్చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యారు. ఇటీవల ఆన్లైన్లోనూ చర్చలు కూడా జరిపారు. ఏప్రిల్ నుంచి మే ఈ మధ్య కాలంలో కేవలం 60 రోజుల్లోనే 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఈ సర్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలో అనేక సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏపీని తీసుకుంటే దాదాపు 5 కోట్ల మంది ప్రజలున్నారు. వీరిలో 4 కోట్ల మందికి పైగా ఓటర్లున్నారు. దీంతో కేవలం 6 రోజుల్లోనే సర్వే చేయగలరా? కేవలం 60 రోజుల్లోనే కంప్లీట్గా సర్వే చేయగలరా? ఇక్కడ అదే ప్రశ్న. అదే సమయంలో పాడేరు, అరకు, విశాఖ వంటి కీలక ప్రాంతాలలో, సుదూర ప్రాంతాలలోనూ ఓటర్లున్నారు. పైగా అక్కడ సిబ్బంది కొరత కూడా ఉంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. ఈ అన్నిటి నేపథ్యంలో సర్ ప్రక్రియ సజావుగా సాగుతుందా? ఇప్పుడిదే రాజకీయ వర్గాలలో తలెత్తిన అతిపెద్ద సందేహం. ఇక తెలంగాణ పరిస్థితి చూద్దాం. తెలంగాణలోనూ దాదాపు ఇదే పరిస్థితి. పైగా ఇక్కడ బీజేపీయేతర పార్టీ అధికారంలో ఉండడంతో ఈ అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తమ సర్ ప్రక్రియ సజావుగా సాగుతోంది అని, దీనిలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు అని చెబుతోంది. ఇక మరోవైపు సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు ఈ సర్ ప్రక్రియకు సంబంధించి దాఖలయ్యాయి. ఈ నెలలో మరోసారి వీటిపై విచారణ కూడా జరగనుంది. మరి ఏది ఏమైనా సర్ ప్రక్రియపై మాత్రం 2 తెలుగు రాష్ట్రాలలో బీజేపీ అనుకూల పార్టీలు స్వాగతిస్తున్నప్పటికీ బీజేపీ వ్యతిరేక పార్టీలు మాత్రం విభేదిస్తున్నాయి. మరి చూడాలి ఏం జరగబోతోందో.